కొంత లేకి కామెడీ, బూతు కామెడీ, పిచ్చి అర్థం పర్థం లేని కామెడీ కాకుండా కొంచెం బెటర్ కామెడీ చేసే డైరెక్టర్స్ చాలా 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 తక్కువ మంది ఉన్నారు తెలుగులో. అందులో రితేష్ రాణా ఒకడని నాకు అనిపిస్తుంది. అక్కడక్కడ లైన్ క్రాస్ చేసినా కొన్ని చోట్ల మాత్రమే క్రాస్ చేస్తాడు. చాలా వరకు ఒక హెల్తీ కామెడీని తీసుకెళ్ళగలుగుతాడు. అందులోంచి ఫన్ సృష్టించగలడు. మీమ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకోవడం, జనాలతో కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఇవన్నీ చాలా బాగా డీల్ చేస్తాడు అనిపిస్తుంది నాకు రితేష్ రాణా. అందుకే నాకు రితేష్ రాణా చాలా ఇష్టం. మత్తు వదలరా కానీ 1 కానీ 2 కానీ హ్యాపీ బర్త్డే కానీ ఇవన్నీ కొంతవరకు బాగుంటాయి. హ్యాపీ బర్త్డే అంత వర్కౌట్ అయిపోయినా మత్తు వదలరా 1 అండ్ 2 సూపర్గా నచ్చాయి నాకు పర్సనల్ లెవెల్లో. సో ఈ సినిమా విషయానికి వస్తే, జెట్లీ విషయానికి వస్తే, దీనికి బిగ్గెస్ట్ యాసెట్ ఆబ్వియస్లీ సత్య. మనం మత్తు వదలరా 1, 2 తీసుకున్నా సత్య 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 తప్ప స్క్రీన్ అంతా సత్య అని రాసుకోవడమే. ఆ లెవెల్లో మనోడు ఎరగదీస్తాడు. ఆ 2 సినిమాలు కూడా రితేష్ రాణా అంతే పర్ఫెక్ట్గా అతను యూజ్ చేసుకున్నాడు సినిమాలో. ఈ సినిమాల్లో కూడా సత్య క్యారెక్టర్ కానీ, సత్య టైమింగ్, కామెడీ టైమింగ్ కానీ, అతని పెర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ పీక్స్ అనమాట. పర్ఫెక్ట్గా అది బాగా బ్లెండ్ అయింది. ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు సినిమాలో 100 జోకులు ఉంటే 40 జోకులు 50 జోకులు సత్య నుంచే వెళ్తే ఆ 50 కూడా నవ్వుతాం మనం. ఆ లెవెల్లో ఆ క్యారెక్టర్ కనెక్ట్ కానీ ఆ టైమింగ్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ దీంతో పాటు కొన్ని గ్యాగ్స్, కొన్ని చిన్న చిన్న గ్యాగ్స్ రాసుకున్నాడు. మొత్తం సినిమా అంతా 95% ఫ్లైట్లోనే ఉంటుంది మూవీ అంతా. ఆ 95% కూడా కొన్ని కొన్ని గ్యాగ్స్ ఉన్నాయి. ఆ గ్యాగ్స్ని చాలా తెలివిగా రాసుకున్నాడు అనిపించింది నాకు. అట్లాగే మీమ్ వర్తి స్టఫ్ చాలా ఉంది. అంటే రితేష్ రాణా యొక్క మీమ్ మార్క్ ఏదైతే ఉంటుందో అది సినిమాలో చాలా చాలా వరకు బాగా లాక్కొచ్చింది సినిమాని. ఇవి ఈ మూవీకి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ పాజిటివ్స్. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే రైటింగ్ చాలా బ్లాండ్గా, చాలా ఫ్లాట్గా అనిపించింది. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇక్కడ రితేష్ రాణాదే సరిగా రాసుకోలేదు కదా. ఎందుకంటే ఒక సీరియస్ స్టోరీని తీసుకున్నా కూడా హ్యాపీ బర్త్డే కానీ మత్తు వదలరా కానీ ఇవన్నీ చాలా సీరియస్ స్టోరీస్. వాటిని తీసుకుని దానికి ట్రీట్మెంట్ని ఫన్నీ యాంగిల్లో చూపిస్తాడు. ఒక సీరియస్ స్టోరీని తీసుకుని ఒక ఒక నిజమైనటువంటి ఒక మంచి కథను తీసుకుని ఆ సినిమాల్లో, ఎస్పెషల్లీ మత్తు వదలరా 1, 2లో హ్యాపీ బర్త్డేలో కాస్త అటు ఇటు అయినా కూడా అక్కడ కూడా సీరియస్ స్టోరీ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక సరైనటువంటి కథ లేదు. ఒక వెరీ వెరీ వేఫర్ థిన్ స్టోరీ ఒకటి తీసుకున్నాడు. దానికి పైపైన ఇంకొంచెం ఫ్లేవర్స్ అవి యాడ్ చేసుకున్నాడు. ఇక దాని నిండా కామెడీ నింపేశాడు. ఆ కామెడీ కూడా కొన్ని చోట్ల ఇందాక చెప్పినట్టు 100 జోకులు ఉంటే 40-45 జోకుల వరకు నవ్వచ్చు, 50 జోకుల వరకు నవ్వచ్చు, మిగతా 50 చిరాకు వచ్చేలాగా. కొన్నిసార్లు సినిమా సీరియస్గా తీసుకోనని అన్నట్టు ఉంటుంది కదా. కొన్నిసార్లు ఏమో చాలా లైట్ రావు, ఇది మ్యాటర్ కదా, మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం స్టోరీ గురించి అనిపిస్తుంది. అట్లాగా సరిగ్గా రాసుకోవాలి. ఒక గ్రిప్పింగ్ నేరేషన్ అనేది ఫెయిల్ అయ్యాడు రితేష్ రాణా అనిపించింది. అండ్ కామెడీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్నెల కిషోర్ అండ్ సత్యం మధ్య ఒక గ్యాగ్ ఉంటుంది. ఆ గ్యాగ్ని టూ మచ్గా లాగాడు అనిపించింది. క్లైమాక్స్ వరకు లాక్కొచ్చాడు దాన్ని. అండ్ క్లైమాక్స్ ఇందాక పాజిటివ్స్లో చెప్పడం మర్చిపోయి క్లైమాక్స్లో ఒక సాంగ్ లాంటిది యాడ్ చేశారు, ప్యారడీ సాంగ్. అదొకటి బాగుంది అనిపించింది. కొన్ని క్యారెక్టర్స్ అట్లా వస్తుంటాయి వెళ్తుంటాయి, అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అంటే సత్య క్యారెక్టర్ మీద ఎంతైతే బాగా వర్క్ చేశాడో, దానికి మనం ఎంతైతే కనెక్ట్ అవుతామో, దాంట్లో ఒక 5-20% కూడా వేరే క్యారెక్టర్స్తో కనెక్ట్ కాము. దానివల్ల కథతో కనెక్ట్ కాము. బేసిక్గా ఎప్పుడైనా క్యారెక్టర్తో కనెక్ట్ అయితే వాళ్ళ చుట్టూ జరుగుతున్నటువంటి సీక్వెన్సెస్కి మనం కనెక్ట్ అవుతాం. అవన్నీ కూడా కంప్లీట్గా రితేష్ రాణా మిస్ చేసాడు అనిపించింది. నేనైతే పర్సనల్గా ఈ మూవీని ఎక్కడ కూడా ఎంజాయ్ చేయలేకపోయాను. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడైనా ఎవరైనా సరదాగా చూడండి తప్ప థియేటర్కి వెళ్ళి చూసేటువంటి మూవీ కాదు. మన సిద్ధు మంచి కంటి రివ్యూస్ తరఫున అయితే ఈ మూవీ నాట్ రికమెండెడ్.